సికింద్రాబాద్ క్రీస్తు సంఘములు సమర్పించుతున్న టీవీ కార్యక్రమాలకు స్వాగతం. సహోదరులు షాగంటి లాజరస్ గారు దేవుని వాక్యమును బోధించెదరు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రియులందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి మీ అందరూ ఎంతో ఆసక్తితోటి ఎదురు చూస్తున్న దాన్ని బట్టి మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మరి యొక్క ప్రాముఖ్యమైన అంశాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి నేను మీకు తెలియజేసే అంశం ఏమిటంటే, క్రైస్తవులకు ఆదివారము ఎందుకు ప్రాముఖ్యమైనది, క్రైస్తవులకు ఆదివారము ఎందుకు ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని నేను మీకు తెలియజేయబోతున్నాను. వై సండే ఈజ్ ఇంపార్టెంట్ టు క్రిస్టియన్స్, వై సండే ఈజ్ ఇంపార్టెంట్ టు క్రిస్టియన్స్. ఆదివారము అనగా వారములో మొదటి దినము అనే విషయాన్ని మరి మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఎందుకు ఆదివారం ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ముందుగా ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. క్రైస్తవుడు సమాధానం చెప్పువాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనంలో అక్కడ పేతురు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత చెప్తున్నాడు, మీలోనున్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి భయముతోనూ సాత్వికముతోనూ సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండుడి అని కూడా అక్కడ పేతురు చెప్తూ ఉన్నాడు. అంటే క్రైస్తవుడు సమాధానం చెప్పాలి తన యొక్క విశ్వాస విషయాల్లో. అంతేకాదు క్రైస్తవుని యొక్క విశ్వాస జీవితము దేవుని వాక్య సంబంధమైనది, దేవుని వాక్యాధారమైనటువంటిది అనే విషయాన్ని కూడా క్రైస్తవుడు మర్చిపోకూడదు. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో మన విశ్వాసం ఎలాగొస్తుందట, కాగా వినుట వలన విశ్వాసము కలుగును అని పౌలు అక్కడ రోమా సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మరి క్రైస్తవులు రక్షణ పొందిన విధానము కానీ, దేవుణ్ణి ఆరాధించేటువంటి విధానం కానీ, ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యానుసారమైనదై ఉండాలి. మనుషుల యొక్క ఆచారాల సాంప్రదాయాల ప్రకారం ఉండకూడదు, కానీ దేవుని చిత్తానుసారంగా దేవుని వాక్యానుసారంగా ఉండాలి అని క్రైస్తవులకు ఆజ్ఞలు ఉన్నాయి. ఉదాహరణకి మార్కు సువార్త 7వ అధ్యాయము 6-7 వచనాల్లో ప్రభువైన క్రీస్తు యేసు అన్నాడు, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచదు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది, మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు అని కూడా మరి యెషయా చెప్పిన మాటలు క్రీస్తు యేసు మనకు జ్ఞాపకం తీసుకొచ్చి ఉన్నాడు. అందుకని మనం చేసే ఆరాధన, మనం రక్షణ పొందిన విధానము దేవుని వాక్యానుసారంగా ఉండాలి. మరి క్రైస్తవులు ఆదివారము మరి ప్రాముఖ్యమైనటువంటి దినం అనే విషయాన్ని తెలుసు. ఎందుకు క్రైస్తవులకు ఆదివారం ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని మనం ఈరోజు చూడబోతూ ఉన్నాం. ఎవరన్నా మనల్ని ప్రశ్నించినప్పుడు, మనల్ని అడిగినప్పుడు, మన విశ్వాసానికి నిరీక్షణకి హేతు ఏంటి అని అడిగినప్పుడు మనం ఈ విషయాన్ని చెప్పి దేవుని వాక్యాన్ని చూపించి ఆ యొక్క ఆధారాలను వాళ్ళకి తెలియజేయవలసిన వారమై ఉన్నాం. ఈరోజు మరి బైబిల్ నుంచి క్రైస్తవులకు ఆదివారం ఎందుకు ప్రాముఖ్యమైందో 10 ప్రాముఖ్యమైన విషయాలు నేను తెలియజేస్తాను. జాగ్రత్తగా నాతో పాటు మీరు లేఖనాలను పరిశీలించవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. మొట్టమొదటిగా చూసినట్లయితే క్రైస్తవులకు ఆదివారం ఎందుకు ప్రాముఖ్యమైనది అనే విషయంలో మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే, ఆదివారమున క్రీస్తు యేసు పునరుద్ధానుడయ్యను అనే విషయాన్ని మొట్టమొదటిగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం కనుక చూసినట్లయితే, ఆదివారమున తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనపడెను. చూసారా, క్రీస్తు యేసు ఎప్పుడు పునరుద్ధరణయ్యాడు? ఆదివారమున ఆయన తెల్లవారినప్పుడు లేచినట్లుగా లేఖనాలు మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. అందుకని ఆదివారం ప్రాముఖ్యమైనది. క్రీస్తు యేసు పునరుద్ధరణయ్యాడు ఆదివారము. యేసుక్రీస్తు ఆదివారం పునరుద్ధరణైన తర్వాత ఆదివారానికి ప్రాముఖ్యత సంతరించుకున్నట్లుగా మనం లేఖనాల నుంచి దేవుని వాక్యం నుంచి అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఆ విషయాన్ని మనం చూడబోతూ ఉన్నాం. అందుకని మొదటిగా ఆదివారం ఎందుకు ప్రాముఖ్యమైనదంటే, ఆదివారం క్రీస్తు యేసు పునరుద్ధరణయ్యాడని మనం నేర్చుకున్నాం. రెండవది, ఆదివారం ఎందుకు ప్రాముఖ్యమైనదంటే క్రైస్తవులకు క్రీస్తు యేసు ఆదివారమున శిష్యులకు కనపడుచున్నాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడే మనం చూసిన వచనంలో మార్కు సువార్త 16:9లో మరి మగ్దలేని మరియకు యేసుక్రీస్తు ప్రభు కనపడ్డాడు ఆదివారమున. ఆ తర్వాత మరి మత్తయి సువార్త 28వ అధ్యాయాన్ని తీసినట్లయితే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనంలో యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను, వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా. చూసారా, యేసు క్రీస్తు శిష్యులకి ఇక్కడ కనపడుతూ ఉన్నాడు, మరి మగ్దలేని మరియకు ఇంకొంతమందికి. అంతేకాదు ఆయన ఆదివారమునే ఇక్కడ వారి కనపడటం, వారి చేత పూజించబడినట్లుగా, వారు ఆయన మ్రొక్కినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత
మరి లూకా సువార్త 24వ అధ్యాయం కనుక మీరు తీసినట్లయితే ఎమ్మాయి గ్రామమునకు వెళుతున్నటువంటి ఇద్దరు శిష్యులకు క్రీస్తు యేసు ఆదివారమున కనపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 24వ అధ్యాయము 13-15 వచనాలు. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమునున్న ఎమ్మాయి అను గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతుల గురించి ఒకరితోనొకరు సంభాషించుచు ఉండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరగా వచ్చి వారితో కూడా నడిచెను అని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ 13వ వచనంలో ఆ దినమందే అంటే ఆదివారమే క్రీస్తు యేసు ఎమ్మాయి అనేటువంటి గ్రామానికి వెళుతున్నటువంటి ఇద్దరు శిష్యులకు ఆయన కనపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మరి యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం కనుక చూసినట్లయితే యేసుక్రీస్తు తన యొక్క 10 మంది శిష్యులకు ఆదివారాన కనపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి 20వ అధ్యాయము యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారమున సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పిన. చూసారా, 10 మంది శిష్యులు అపోస్తులు ఉన్నప్పుడు వారికి ఆదివారం ఆయన కనపడ్డాడు. ఆ సమయంలో మరి తోమా లేడండి. ఆ తర్వాత మరలా 11 మంది శిష్యులు కలిసి ఉన్నప్పుడు మరలా ఆయన ఎప్పుడు కనపడుతున్నాడు చూడండి తన యొక్క శిష్యులకి. యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనం. 8 దినములైన తరువాత అంటే ఆదివారం అన్నమాట. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. అక్కడ యేసుక్రీస్తు మరలా వారికి కనపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని మరి రెండో విషయం ఏంటంటే యేసుక్రీస్తు పునరుద్ధరణైన తర్వాత ఆదివారం ఆయన శిష్యులు కనపడుతూ ఉన్నాడు. ఆదివారం యొక్క ప్రాముఖ్యత పెరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడో విషయం ఏంటంటే మానవుని యొక్క రక్షణ సువార్త ఆదివారమునే సంపూర్తి ఆయను అనే విషయాన్ని మీరు గమనించవలసిందిగా కోరుచూ ఉన్నాను. చూడండి, మరి సువార్త అంటే ఏమిటో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాల్లో చెప్పాడు. ఆ యొక్క సువార్త అంటే ఏమిటట? సువార్త యొక్క సారాంశం ఏంటంటే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి చెందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను అని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సువార్త క్రీస్తు ప్రభు మన కొరకు చనిపోవటం, సమాజం తిరిగి లేగటం అనేటువంటిది ఆదివారాన్ని సంపూర్తి అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇదే విషయాన్ని అక్కడే మరి 1 కొరింథీ 15వ అధ్యాయము 16-17 వచనాల్లో పౌలు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. మృతులు లేపబడిన యెడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన యెడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపముల్లోనే ఉన్నారు. క్రీస్తు ప్రభు పునరుద్ధరణై తిరిగి లేగటం వలన మనం రక్షించబడ్డాము, మనము నీతిమంతులంగా తీర్చబడ్డాము, మనకు క్షమాపణ కలుగుతున్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు చనిపోవటం, సమాజం ఆ తిరిగి లేగటం అనేటువంటి ఆ కార్యక్రమము ఆదివారాన్నే సంపూర్తి అయినట్లుగా మనం లేఖనాల నుంచి నేర్చుకుంటూ ఉన్నాం. అందుకని మూడో విషయం ఏంటంటే మానవుని యొక్క రక్షణ సువార్త ఆదివారమునే సంపూర్తి ఆయను అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. నాలుగో విషయం ఏంటంటే ఆదివారం ఎందుకు ప్రాముఖ్యమైందో క్రైస్తవులకు, ఆదివారముననే క్రీస్తు దేవుని అద్వితీయ కుమారుడుగా నిరూపించబడ్డాడు. ఆదివారాన్నే క్రీస్తు దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడు అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-7 వచనాల్లో చివరి భాగంలో తెలియజేశాడు. చూడండి, నేను చదువుతాను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు, అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుడు అనేటువంటి విషయం ఎప్పుడు నిరూపించబడింది? ఆదివారాన ఆయన పునరుద్ధరణ అవటం ద్వారా అనే విషయాన్ని నేను మీ ముందుకు తీసుకువస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఐదో విషయం ఎందుకు క్రైస్తవులకు ఆదివారం ప్రాముఖ్యమైందో మనం చూస్తూ ఉన్నాం. ఐదో విషయం ఏంటంటే ఆదివారముననే పరిశుద్ధాత్ముడు తన పనిని ప్రారంభించి ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తు ప్రభు వాగ్దానం చేసినట్లుగా, మరి దేవుడు చెప్పినట్లుగా పరిశుద్ధాత్ముడు అపోస్తులను సర్వసత్యంలోకి నడిపించడానికి యేసుక్రీస్తు చెప్పిన రీతిగా పరిశుద్ధాత్మ యొక్క పని మరి ఆదివారమునే పరిశుద్ధాత్మ యొక్క పనిని ప్రారంభిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుతాను, జాగ్రత్తగా గమనించవలసిందిగా కోరుచున్నాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు. పెంతెకోస్తను పండుగ దినము వచ్చినప్పుడు
అందరూ ఒక చోట కూడిండురి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాల వంటి నాలుకలుగా విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఎప్పుడు అపోస్తులు పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఉన్నారు అని కనుక మనం చూసినట్లయితే, పరిశుద్ధాత్ముడు తన యొక్క పనిని ఆదివారాన అంటే పెంతెకోస్తు దినమున ప్రారంభించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పెంతెకోస్తు దినము అంటే ఏమిటి? 50వ దినము. పెంతెకోస్తు దినము ఎప్పుడు వస్తుంది? లేవి కాండము 23వ అధ్యాయము 15-16 వచనాల ప్రకారము పెంతెకోస్తు దినము, పండుగ దినము ఎప్పుడు కూడా ఆదివారానే వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని పరిశుద్ధాత్ముడు తన పనిని ఆదివారాన ప్రారంభించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 6వ విషయం అండి, ఎందుకు క్రైస్తవులకు ఆదివారం ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. 6వ విషయం ఏంటంటే, ఆదివారముననే కొన్ని గొప్ప సంగతులు జరిగాయి అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆదివారమునే కొన్ని చాలా గొప్ప సంగతులు జరిగాయి. మొట్టమొదటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుగా, క్రీస్తుగా, మరి రాజుగా అభిషేకించబడ్డాడు అనేటువంటి ప్రకటన ఎప్పుడు చెప్పబడి ఉన్నది? అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనంలో పేతురు ప్రసంగిస్తూ అంటున్నాడు, ఆ యొక్క పెంతెకోస్తు దినమున అంటే ఆదివారమున మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలనేటువంటి ప్రకటన అధికారికంగా ఎప్పుడు ప్రకటించబడుతుందంటే, క్రీస్తు రాజుగా, ప్రభువుగా ఉన్నాడు, మెస్సియాగా ఉన్నాడు అనే విషయం ఆదివారమునే ప్రకటించబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని మరి ఆదివారమున గొప్ప సంగతులు జరిగాయి. అంతేకాదు, క్రీస్తు యొక్క క్రొత్త నిబంధన చట్టము ఆదివారమునే ప్రకటించబడినట్లుగా మనం చూస్తున్నాం. పెంతెకోస్తు దినాన పేతురు మరి మొట్టమొదటిగా రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. మరి పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు విప్పుతూ ఉన్నాడు, అధికారంతో మాట్లాడుతున్నాడు. పేతురు అంటున్నాడు అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలుతో, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుతారని యేసు క్రీస్తు యొక్క నామములో పాప క్షమాపణ నిమిత్తము క్రీస్తు రక్తంలో కడగబట్టడానికి బాప్తిసం పొందటం అనేటువంటి మొట్టమొదటి ప్రకటన మరి ఆ యొక్క సువార్త చట్టము ఆదివారమునే ప్రకటించబడుతున్నట్లుగా మనం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం ప్రకారంగా చూస్తూ ఉన్నాం. అంతేకాదు, మరి దేవుని యొక్క రాజ్యము, క్రీస్తు యొక్క సంఘము ఆదివారమునే ప్రారంభించబడినట్లుగా అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు యొక్క సంఘము, క్రీస్తు యొక్క రాజ్యము, దేవుని యొక్క రాజ్యము ఆదివారానే ప్రారంభించబడినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం కనుక మీరు చూసినట్లయితే, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి, ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి అని మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలులతో దేవుని యొక్క రాజ్యములోనికి, మరి ఆ యొక్క సహవాసంలోనికి 3000 మంది చేర్చబడుతూ ఉన్నారు ఆ యొక్క క్రీస్తు యొక్క సంఘములో, దేవుని యొక్క రాజ్యములో అని మనం చూస్తూ ఉన్నాం. అక్కడే మనము 47వ వచనం కనుక చూసినట్లయితే, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 47వ వచనంలో చివరి భాగము, ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను అని మనం చూస్తున్నాం. ఎప్పుడు మరి క్రీస్తులోనికి, ఆయన యొక్క సంఘములోనికి, ఆయన యొక్క రాజ్యంలోనికి చేర్చబడుతూ ఉన్నారు ప్రజలు? ఆదివారముననే అనే విషయాన్ని ఇక్కడ మనము అర్థం చేసుకుంటూ ఉన్నాం. మరి ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుండని తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏమనుందంటే, ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము సంఘముతో చేర్చుచుండెను అనే విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అందుకని మరి దేవుని యొక్క సంఘము, క్రీస్తు యొక్క సంఘము, దేవుని యొక్క రాజ్యము ఆదివారమునే మరి ప్రారంభించబడినట్లుగా మనం చూస్తున్నాం. క్రీస్తు యొక్క పరిపాలనలోనికి 3000 మంది, ఆ తర్వాత అనేకులు వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, ఆదివారమునే కొన్ని గొప్ప సంగతులు జరిగినాయి. ఏమిటంటే, క్రొత్త నిబంధన ప్రకారముగా క్రొత్త ఆరాధన మరి ఆదివారమునే ప్రారంభించబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం కనుక చూసినట్లయితే, ఈ రక్షణ పొందుతున్నటువంటి 3000 మంది, మరి ఆ తర్వాత రక్షణ పొందుతున్న వారందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు? ఈ యొక్క క్రొత్త ఆరాధన తెలియజేయబడుతుంది. వీరు అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటందును ఎడతెగక ఉన్నారు అనేటువంటి విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆదివారమునే ఈ విషయాలు మనకు తెలియజేయబడుతూ ఉన్నాయి. ఒక క్రొత్త ఆరాధన
క్రొత్త రక్షణ విధానము, దేవుని యొక్క క్రొత్త నిబంధన చట్టము అమల్లోకి వస్తుంది ఆదివారం అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు మనం ఏం ధ్యానిస్తున్నామంటే క్రైస్తవులకు ఆదివారం ఎందుకు ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొదటికి ఏమని చెప్పాను నేను? ఆదివారమున క్రీస్తు యేసు పునరుద్ధరణయ్యాడు అనే విషయాన్ని చెప్పాను. రెండవదిగా క్రీస్తు యేసు ఆదివారమున శిష్యులు కనపడుతూ ఉన్నాడు అనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. మూడవదిగా మానవుని యొక్క రక్షణ సువార్త ఆదివారమునే సంపూర్తి అయ్యింది అని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. నాలుగవదిగా ఆదివారముననే క్రీస్తు యేసు దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఐదవదిగా ఆదివారమునే పరిశుద్ధాత్ముడు తన పనిని ప్రారంభించడానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఐదవదిగా ఆరో విషయం మనం ఏం చూసామంటే ఆదివారముననే ఈ పెంతెకోస్తు దినముననే మరి యొక్క ఆదివారముననే గొప్ప సంగతులు జరిగినట్లుగా మనం లేఖనాల నుంచి మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క రాజ్యము ప్రారంభించబడింది, క్రీస్తు యొక్క సంఘ స్థాపన జరిగినది, ఆ యొక్క రక్షణ సువార్త ప్రకటించబడుతూ ఉన్నది, మరి ఆ యొక్క క్రొత్త ఆరాధన విధానము, క్రొత్త నిబంధన చట్టము అమల్లోకి వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మరి ఏడో విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. మొత్తం 10 విషయాలు మనం చదువుతూ ఉన్నాం, 6 విషయాలు చదివాం. ఏడో విషయాన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఏడో విషయం ఏమిటంటే ఆదివారముననే క్రీస్తు యొక్క సంఘము రొట్టె విరిచెను అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. చూడండి, అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం కనుక మీరు తీసినట్లయితే అక్కడ ఏం తెలియజేస్తున్నాడో చూస్తున్నాం. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుట కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచున్నాడు అనే విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. త్రోయా సంఘము ఎప్పుడు రొట్టె విరచడానికి కూడి ఉన్నది? ఆదివారమున రొట్టె విరచుటకు వారు కూడి ఉన్నారు. అంటే ఆదివారము సంఘంగా కూడటం మనం చూస్తూ ఉన్నాం లేఖనాల్లో. వారు సంఘంగా కూడి ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? రొట్టె విరుస్తూ ఉన్నారు, వాక్య ధ్యానాన్ని చేస్తూ ఉన్నారు, పౌలు ప్రసంగిస్తూ ఉన్నాడు. త్రోయా సంఘంలో ఈ సంఘ కూడికలను మనం ఆదివారం జరగటం చూస్తూ ఉన్నాం. అందుకనే పౌలు తన యొక్క ప్రయాణంలో మరి చాలా ఆతృతగా ఉన్నప్పటికీ అనేక దినాలు త్రోయాలో ఆగి ఆదివారం సంఘంతో రొట్టె విరిచి ఆ తర్వాత ఆయన బయలుదేరి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని మరి ఆదివారం ప్రాముఖ్యమైనది. ఆదివారం రొట్టె విరచడం మరి క్రీస్తు యొక్క జ్ఞాపకార్థమై క్రీస్తు యొక్క మరణాన్ని జ్ఞాపకం తెచ్చడానికి రొట్టె విరచడం అనేటువంటి విషయాన్ని, ప్రభువుల్లో పాల్గొంటున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఆదివారాన్ని చూస్తూ ఉన్నాం. మరి ఆదివారం అనే సంఘం ఆ విధంగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత 8వ విషయం ఏంటంటే ఆదివారముననే క్రైస్తవులు కానుకలు దేవుని మందిరములోనికి తీసుకుని వచ్చిరి. ఆదివారముననే క్రైస్తవులు కానుకలు దేవుని సన్నిధిలోనికి తీసుకొచ్చారు. దేవుని మందిరం ఏమైనది? దేవుని సంఘమే ఆయన యొక్క మందిరమైనది అనే విషయాన్ని మనం 1 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనంలో చూస్తూ ఉన్నాం. దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో అనే విషయాన్ని అక్కడ మరి పౌలు తిమోతికి తెలియజేస్తున్నాడు 1 తిమోతి 3:15లో. అందుకని ఆదివారమున కానుకలు తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం సంఘంలోనికి. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 1 పత్రిక 16వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతాను. చూడండి, పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయా సంఘములకు నియమించిన ప్రకారం మీరును చేయడి. నేను వచ్చినప్పుడు మీరు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున, చూసారా, దేవుని సన్నిధిలోనికి ప్రభు యొక్క సంఘంలోనికి కానుకలు ఎప్పుడు తీసుకురావాలి? ఆదివారమున, ప్రతి ఆదివారమున తీసుకుని రావాలి. ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్ల కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలను. చూసారా, ప్రభు యొక్క ఆజ్ఞలు మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల యొక్క బోధ, అపోస్తుల యొక్క విధానం ఇక్కడ మనం చూస్తున్నాం. ఆదివారమున వారు కానుకలు తీసుకొచ్చారు, ఆదివారమున వారు రొట్టె విరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన 1 పత్రిక కనుక మీరు బాగా చదివినట్లయితే పాటలు పాడటం గురించి, మరి ప్రభు బల్ల గురించి, దేవుని వాక్యం బోధించడం గురించి, అదేవిధంగా ప్రార్థన గురించి, ఇవి మరి రొట్టె విరచడం గురించి, మరి కానుకలు ఇవ్వటం గురించి, ఈ విధంగా అనేక విషయాలు సంఘ కూడికలో జరిగేటువంటి విషయాలు ఇక్కడ పౌలు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొరింథీ సంఘానికి ఆదివారం కానుకలు ఇవ్వాలని ప్రభు యొక్క నామంలో ఆజ్ఞాపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తరువాత మరి ఆదివారమున ఎందుకు క్రైస్తవులకు ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని మనం పరిశోధిస్తూ ఉన్నాం, దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. 9వ విషయం ఏమిటంటే ఆదివారం ఎందుకు ప్రాముఖ్యమైనది అనే విషయంలో 9వ విషయం ఏంటంటే ఆదివారము ప్రభు దినము అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం కనుక మీరు చూసినట్లయితే అక్కడ యోహాను ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా అని చెప్తున్నాడు. చూసారా, ప్రభు దినమందు
ఆదివారానికి ఉన్నటువంటి ఇంకొక పేరు ఏమిటంటే ప్రభు దినము అనే విషయాన్ని మనం ఇక్కడ యోహాను యొక్క మాటల్లో తెలియజేస్తున్నాం. ఇది ప్రభు యొక్క దినము అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకని ప్రభు యొక్క దినములో మరి మనము ప్రభువును ఘనపరచాలి. ప్రభు యొక్క దినాన్ని అంటే ఆదివారాన్ని ప్రభు బలను సమీపించాలి. ప్రభు యొక్క రొట్టెను మనం తీసుకోవాలి. ప్రభు యొక్క పాత్రలో నుండి ద్రాక్షసాన్ని మనం త్రాగవలసినటువంటి వారమై ఉన్నాము అనే విషయాన్ని మనం లేఖనాల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మరి ఆదివారం గురించి మరి పాత నిబంధనలు కూడా చక్కటి ప్రవచనం ఉన్నది. చూడండి, కీర్తనల గ్రంథము 118వ కీర్తన కనుక తీసినట్లయితే అక్కడ ప్రవచన రూపంలో ఉన్నటువంటి ఆదివారాన్ని మనము చూస్తూ ఉన్నాం. కీర్తనలో 118వ కీర్తన 22 నుంచి 24 వచనాలు చదువుతాను, గమనించవలసిందిగా కోరుచూ ఉన్నాం. ఇల్లు కట్టువారు అంటే ఎవరు ఇల్లు కట్టువారు? ఇశ్రాయేల్ నాయకులు, ఇశ్రాయేల్ యొక్క పెద్దలు అని మనం చూస్తున్నాం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి ఎవరు? క్రీస్తు యేసు అని మనం చూస్తూ ఉన్నాం. మూలకు తలరాయి ఆయను. ఏమయ్యాడు చివరి? క్రీస్తు యేసు వారి యొక్క రక్షకుడు అయ్యారు, వారికి ప్రభు అయ్యాడు. ఆయనే వారికి క్రీస్తు మెస్సీ అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు జరిగింది ఇదంతా కూడా? అది యెహోవా వలన కలిగినది, అది మన కనులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఎప్పుడైతే వారు నిషేధించినటువంటి రాయి క్రీస్తు తలకు మూలరాయి అయ్యాడు, ప్రభు అయ్యాడు, క్రీస్తు అయ్యాడు, రాజు అయ్యాడు వారికి, మరి అది యెహోవా ఏర్పాటు చేసిన దినం అంటున్నాడు. ఈ యొక్క విషయాలు ఎప్పుడు నెరవేరిని? ఆదివారానే మరి యొక్క ప్రకటన జరుగుతుంది. ఆదివారముననే క్రీస్తు యేసు మెస్సయాగా ప్రభువుగా ఇశ్రాయేలుకు తెలియచేయబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించెదము అనే విషయాలను ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఈ వచనాలు, ఈ యొక్క ప్రవచన రూపంలో ఈ వచనాలు క్రొత్త నిబంధనలో అనేక చోట్ల మరి క్రీస్తుకి వర్తింపజేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు గురించి చెప్పిన విషయాలుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకని మరి 9వదిగా ఆదివారం ఏమైనది? వారములో మొదటి దినము. అంతేకాదు ఆదివారం ప్రభు దినము అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకని ఆదివారాన్ని మనం నిర్లక్ష్యం చేయకుండా ఆ ప్రభు దినములో క్రీస్తు యొక్క నామములో సంఘముగా చేరి దేవుని ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. చివరిగా మరి యొక్క అంశం గురించి నేను చెప్పే విషయం ఏంటంటే, ఆదివారం ఎందుకు ప్రాముఖ్యమైనటువంటి యొక్క విషయం గురించి చివరిగా నేను చెప్పే విషయం ఏంటంటే, 10వదిగా ఆదివారం ఎందుకు ప్రాముఖ్యమైనదంటే సంఘ చరిత్ర కూడా ఇదే విషయాన్ని రూఢీపరుచుచున్నది అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. సంఘ చరిత్ర కూడా ఇదే విషయాన్ని రూఢీపరుచున్నది. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘ సేవకులు, వీరినే కొంతమంది ఏమంటారంటే చర్చ్ ఫాదర్స్ అంటున్నారు. మరి వారిని చర్చ్ ఫాదర్స్ అనే దానికంటే కూడా మరి సంఘ సేవకులు అంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మరి 2వ శతాబ్దంలో ఉన్నటువంటి సంఘ సేవకులు అపోస్తులను చూచినటువంటి వారు కొందరు, అపోస్తులతో పరిచయాలు కలిగినటువంటి వారు, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘాలతో పరిచయం కలిగినటువంటి వారు, కొంతమంది క్రైస్తవులు వారు రాసినటువంటి మరి పత్రికలు కనుక మనం చూసినట్టయితే, వారు రాసినటువంటి లెటర్స్ కనుక మనం చూసినట్లయితే ఆ యొక్క మరి లెటర్స్లో కూడా మరి ఆదివారం ప్రాముఖ్యమైనట్లుగా, ఆదివారం వారు క్రైస్తవులు ఆరాధించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఉదాహరణకు బరబ్బాస్ రాసినటువంటి పత్రిక మరి ఆయన 100 AD రాశాడు, 100 AD రాశాడు. ఆయన రాసిన పత్రికలు కూడా ఆదివారం క్రైస్తవులు ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇగ్నిషియస్ అనేటువంటి మరి చరిత్రకారుడు కూడా 108 AD మరి ఆయన రాసిన పత్రికలో కూడా ఆదివారం ఆరాధించినట్లుగా చెప్తూ ఉన్నాడు. జస్టిన్ మార్టర్ అనేటువంటి వ్యక్తి కూడా 140 AD ఆయన కూడా మరి ఆయన రాసినటువంటి వాటిల్లో కూడా ఆదివారం క్రైస్తవులు ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఐరేనియస్ అనేటువంటి అతను 155 నుంచి 202 కాలాల్లో, AD కాలాల్లో ఉన్నటువంటి ఆయన రాసినటువంటి అనేక పత్రికల్లో కూడా క్రైస్తవులు ఆయా కాలాల్లో మరి ఆదివారమున సంఘము కూడి దేవుని ఆరాధిస్తున్నట్లుగా, రొట్టె విరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. టెర్టులియన్ అనేటువంటి వ్యక్తి 200 AD ఉన్నటువంటి ఆ చరిత్రకారుడు కూడా ఆయన రాసినటువంటి మరి పత్రికల్లో కూడా, ఆయన రాసినటువంటి పుస్తకాల్లో కూడా మరి ఆదివారం క్రైస్తవులు ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా మరి బైబిల్ చరిత్రను మనం చూసాం. బైబిల్కి వేరుగా సంఘ చరిత్రని మరి మనం చూస్తూ ఉన్నాం. ఏ విధంగా అయితే బైబిల్ చెబుతూ ఉన్నదో అదే విధంగా ఆనాడు వారు రాసినటువంటి మరి పత్రికల్లో కూడా మరి ఆదివారము క్రైస్తవులు ఆరాధిస్తున్నట్లుగా మరి తెలియజేస్తూ ఉన్నారు. ఈ విధంగా మరి 10వ విషయంగా సంఘ చరిత్ర కూడా ఇదే విషయాన్ని రూఢీపరుస్తుంది కాబట్టి మరి ఆదివారం ఆరాధించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకని ఇంతవరకు నేను ఎందుకు క్రైస్తవులు ఆదివారమున ఆరాధించాలి, లేకపోతే ఆదివారము క్రైస్తవులకు ఎందుకు ప్రాముఖ్యమైనదనే విషయాన్ని నేను మీకు తెలియజేశాను.
మొదటి విషయం ఏం తెలియజేశానండి? ఆదివారమున క్రీస్తు యేసు పునరుద్ధరణయ్యాడని చెప్పాను. రెండవదిగా క్రీస్తు యేసు ఆదివారమునే శిష్యులు కనపడుతూ ఉన్నాడని మనం చూస్తున్నాం. ఆదివారానికి కలిగిన ప్రాముఖ్యత పెరుగుతూ ఉన్నది. మూడవదిగా మానవుని యొక్క రక్షణ సువార్త ఆదివారమునే సంపూర్తి అని, క్రీస్తు చనిపోయాడు మన కొరకు, సమాజముడు తిరిగి లేపబడ్డాడని మనం చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా ఆదివారమునే క్రీస్తు దేవుని కుమారుడుగా నిరూపించబడినట్లుగా మనం చూస్తున్నాం ఆయనకు పునరుద్ధానం ద్వారా. ఐదవదిగా ఆదివారమునే పరిశుద్ధాత్ముడు పెంతెకోస్తు దినమున తన పనిని ప్రారంభిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆరవదిగా ఆదివారంనే గొప్ప సంగతులు ప్రారంభించబడి మొట్టమొదటిగా క్రీస్తు యేసు ప్రభు అని, రాజు అని, మెస్సీ అని ప్రకటించబడుతూ ఉన్నాడు. అదే విధముగా మొట్టమొదటి సువార్త ప్రకటించబడుతుంది. 3000 మంది ఆ యొక్క సువార్తకు లోబడి మరి ప్రభు యొక్క సంఘములో, క్రీస్తు యొక్క రాజ్యంలో చేర్చబడుతూ ఉన్నారు. అంతేకాదు వారు ఒక క్రొత్త ఆరాధన విధానాన్ని మరి ఆచరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. క్రీస్తు యొక్క సంఘం ప్రారంభించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఏడవదిగా ఆదివారమునే క్రీస్తు యొక్క సంఘము రొట్టె విరిచినట్లుగా దేవుడు తన వాక్యం ద్వారా మనకి చూపిస్తూ ఉన్నాడు. ఎనిమిదవదిగా ఆదివారమునే క్రైస్తవులు కానుకలు దేవుని యొక్క సన్నిధిలోనికి, దేవుని యొక్క సంఘములోనికి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తొమ్మిదవదిగా ఆదివారము ప్రభు దినము అని మనం చూస్తూ ఉన్నాం. ఆదివారము మరి క్రీస్తు యొక్క దినము కాబట్టి ఆ యొక్క ప్రభు దినమున మనమందరం కూడా ప్రభు యొక్క నామములో చేరి, ప్రభు బలను సమీపించి, ప్రభు రొట్టెలో పాల్గొని పొంది, ప్రభు పాత్రలో పాల్గొని పొంది దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నాం, క్రీస్తుని జ్ఞాపం తెచ్చుకుంటూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని కూడా మరి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆ తర్వాత 10వదిగా మరి సంఘ చరిత్రకారులు లేదా సంఘ చరిత్ర కూడా మరి మనం చూసినప్పుడు మొదటి 2 శతాబ్దాల్లో ఉన్నటువంటి వారు కూడా ఇదే విషయాన్ని ఆదివారం ఆనాడు ఉన్నటువంటి మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క సంఘాలు, ప్రభు యొక్క సంఘాలు ఆదివారంనే దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా క్రొత్త నిబంధన చట్టంలో మనము చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఆదివారం ఆరాధించడం అనేటువంటిది మరి దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పము, దేవుడు తన వాక్యములో బయలుపరిచిన చిత్తము, సత్యం అనే విషయాన్ని నేను ఈ సమయంలో మీకు గుర్తిస్తూ ఉన్నాను. కొంతమంది ఏమంటున్నారంటే మరి రోమన్ చక్రవర్తి అయినటువంటి కాన్స్టాంటిన్ ఆదివారాన్ని తీసుకొచ్చాడు అంటున్నారు. కాన్స్టాంటిన్ యొక్క మనస్సులో పుట్టినటువంటిది కాదు ఆదివార ప్రాముఖ్యత. మహోన్నతుడైన దేవుని యొక్క మనసులో పుట్టినటువంటిది, క్రీస్తు ద్వారా, ఆయన యొక్క క్రొత్త నిబంధన చట్టం ద్వారా బయలుపరచబడినటువంటిది అనే విషయాన్ని నేను రూఢిగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రియులారా, ఆదివారం ఎప్పుడో వచ్చింది కాదు కానీ 33 ఏడిలోనే మరి సంఘము ప్రారంభించబడుతున్నప్పుడు, క్రీస్తు యొక్క రాజ్యము ప్రారంభించబడుతున్నప్పుడే ఆదివారమున వారందరూ కూడా క్రీస్తు యొక్క నామంలో చేరి తండ్రిన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో పరిశుద్ధాత్మను బయలుపరిచిన రీతిగా ఆరాధిస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు కూడా మరి ఎంతో జాగ్రత్తగా మీరందరూ విన్నందుకు మీ అందరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విషయాలు మన యొక్క విశ్వాసానికి, మరి దేవునిలో మనం ఎదిగేటువంటి జ్ఞానం విషయంలో కానీ సహాయకరంగా ఉంటే నేను విశ్వసిస్తూ ఇంతవరకు ఎంతో జాగ్రత్తగా ఉన్నందుకు మీ అందరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్నటువంటి మా తండ్రి, ఈ యొక్క సమయంలో మేమందరము నిన్ను ఘనపరుస్తూ ఉన్నాను, నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఈరోజు క్రైస్తవులకు ఆదివారం ఎందుకు ప్రాముఖ్యమైనదో మేము పరిశోధిస్తూ ఉన్నాం. అపోస్తుల బోధలు, అపోస్తుల యొక్క సహవాసం ఉండవలసినటువంటి మేము కూడా అదే విధముగా నీ యొక్క గ్రంథంలో చూపించే విధంగా క్రీస్తు యొక్క సువార్త పరంగా మేము కూడా నిన్ను ఆత్మతో సత్యముతో ఆదివారమున నీ కుమారుని నామములో చేరి ఘనపరిచే కృపను మా అందరికి అనుగ్రహించమని నీ యొక్క ఆత్మ ద్వారా ఈ విషయాలు మాకు బయలుపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. వినేటువంటి యొక్క విషయాలు విన్న వారందరూ కూడా దీవెనకరంగా ఉంచమని, మమ్మల్ని ఆత్మీయంగా బలపరచమని, ఈ కార్యక్రమం వీక్షించిన కుటుంబాలను ఆదరించమని, వారికి అవసరాలను తీర్చమని, రాబోయే రోజుల్లో మరి ఎక్కువగా మేము ఆత్మ సంబంధమైన విషయాల పట్ల, పరలోక సంబంధమైన విషయాల పట్ల, వాక్య సంబంధమైన విషయాల పట్ల శ్రద్ధ, ఆసక్తి, భక్తి కలిగి జీవించే కృపను మా అందరికి అనుగ్రహించమని ఈ యొక్క ప్రార్థనలో యేసుక్రీస్తు యొక్క నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ కూడా క్రీస్తునామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ టీవీ కార్యక్రమంపై మీ అభిప్రాయములను మాకు తెలియజేయగలరు. ప్రసంగాలు, పాటల సీడీల కొరకు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు సంఘ పరిచర్యలో మాతో కలిసి పాల్గొనండి. మా చిరునామా క్రీస్తు సంఘము, సూర్యనగర్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్ 10. మా సెల్ నెంబర్స్ 8374709210 మరియు 9704607329. మా ఈమెయిల్ అడ్రస్ sikindrabadchurch@yahoo.com. మా వెబ్సైట్ www.sikindrabadchurchesofchrist.org. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనాలు.